హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. ఈరోజు మార్కెట్ అప్డేట్, స్టాక్ మార్కెట్ వీక్లీ రివ్యూ అనేది తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రైట్ నో మార్కెట్స్ చూసుకున్నట్లయితే నిఫ్టీ 50 -108తో 23,203 దగ్గర, సెన్సెక్స్ వచ్చేసి -423తో 76,619 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి -738తో 48,540 దగ్గర, ఐటీ నిఫ్టీ -1,156తో 42,000 చేంజ్ దగ్గర ఉన్నాయి. అండ్ సో వీక్లీ రివ్యూ చెప్తారా? ఇవాళ ఏంటంటే మెయిన్ రిజల్ట్స్ వచ్చాయండి. ఇన్ఫోసిస్ రిజల్ట్స్ యాక్చువల్ పాజిటివ్ ఉన్నా కానీ ఇది ఓవర్ వెయిట్ వల్ల మైనస్ అయినాయి. అలాగే యాక్సిస్ బ్యాంక్ కూడా రిజల్ట్ బాగానే వచ్చాయి కానీ ఆ స్లిప్పేజ్ రావటం వల్ల అది కూడా డౌన్ అయింది. మెయిన్ ఆ రెండు ఎఫెక్ట్ మార్కెట్ మీద పడింది. ఆ తర్వాత రిలయన్స్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, అది కొంచెం స్టేబుల్గానే ఉంది. సో మేజర్ ఎఫెక్ట్ ఇవాళ ఈ మూడు కంపెనీలు ఎఫెక్ట్ అవ్వటం వల్ల మార్కెట్స్ ఫాల్ అయినాయి. అలాగే ఇప్పుడు మామూలుగా మనం చూస్తే ఈ వీక్ అంతా ఏం జరిగింది ఏంటి అని చూస్తే ఇది మళ్ళీ 48,200 దగ్గర బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకొని కొంచెం మొన్న పైకి వచ్చింది. 49,500 దాకా కూడా వచ్చింది. బట్ అలాంటిది ఇవాళ మళ్ళీ 1000 పాయింట్స్ ఫాల్ అయింది. అలాగే నిఫ్టీ కూడా 23,500 550 దాకా వచ్చింది. ఇంకా చాలా బాగుంది అనుకున్నాను. మళ్ళీ ఇవాళ 23,150 లో లెవెల్ వచ్చింది. సో మేజర్గా ఇక్కడ 23,100 ఇక మేజర్ సపోర్టు. సో ఇది ఇంకొంచెం ఈసారి కూడా జనవరిలో కొంచెం పాజిటివ్ ఉంటుంది అనుకున్నాం కానీ అక్కడ పాజిటివ్ అవుట్కమ్ రావట్లా. ఎఫ్ఐస్ కంటిన్యూగా సెల్లింగ్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ ఏమో వాళ్ళు కూడా లిక్విడ్ చేసి క్యాష్ సిట్టింగ్లో ఉంటున్నారు. సో ఓన్లీ డిఐఎస్ఏ బయింగ్ చేస్తున్నారు, రీటైల్ క్లయింట్స్ బయింగ్ చేస్తున్నారు. సో ట్రెండ్ అయితే ఏంటంటే ఇక్కడ నుంచి ట్రిగ్గర్స్ పాజిటివ్ చూస్తే ఫిబ్రవరి 1 బడ్జెటే పాజిటివ్ ట్రిగ్గర్ ఉంటుంది. సో బడ్జెట్కి ముందు ఒక 10 days బడ్జెట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఏదైనా నెక్స్ట్ 20th తర్వాత ఏదైనా ఛాన్సెస్ కొంచెం పాజిటివ్ ట్రిగ్గర్స్ ఏమైనా వస్తాయని చూస్తున్నాం. అలానే విపరీతమైన నెగిటివ్ కూడా ఏం లేదు. ప్రపంచం ఇప్పుడు మనం చూసుకుంటే హమాస్ ఇజ్రాయెల్ వారు ఒక సెటిల్మెంట్కి వచ్చింది. రష్యా ఉక్రెయిన్ కూడా ఇప్పుడు కొత్త 20th వస్తున్నారు కాబట్టి, ట్రంప్ గారు వస్తున్నారు కాబట్టి యుఎస్ యొక్క థాట్ ప్రాసెస్ టువర్డ్స్ ఉక్రెయిన్ మారచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టు ఆయన క్యాపిటలిస్ట్ కాబట్టి బిజినెస్ పర్సన్ మైండ్ సెట్. సో ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది చూస్తారు. సో ఇలాంటి కండిషన్స్లో ఏమవుతాయంటే కొంచెం ఏమాత్రం పాజిటివ్ వచ్చినా ఇండియన్ మార్కెట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. సో ఇది ఇంకా డౌన్ ట్రెండ్ కూడా చూసుకుంటే వేరే ఎక్స్చేంజ్లు చూసుకుంటే యూఎస్ అయితే కంటిన్యూగా అప్ ట్రెండే ఉంది. సో ఈవెన్ చైనా కానీ జపాన్ కానీ అవన్నీ ఫ్లాట్గానే ఉన్నాయి కానీ విపరీతం కరెక్షన్స్ ఏం లేవు. సో ఓన్లీ మనం అంతకుముందు మనకి చెప్పిన పేరు ఏంటంటే వాల్యుయేషన్స్ అన్ని ఓవర్ వాల్యూడ్ అయినా అన్నారు. సో ఇప్పుడంతా కూడా నార్మల్ అండర్ వాల్యూకి వచ్చేసాయి. అయితే రిజల్ట్స్ కూడా చూసుకున్నా కానీ రిజల్ట్స్లో అట్లీస్ట్ మనకి 10% 15% సిఏజిఆర్ రిజల్ట్స్ ఇస్తున్నాయి అన్ని కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా. కాబట్టి ఇదేమీ పెద్ద భయపడాల్సింది లేదు. ఈవెన్ ఇప్పుడు మనకి డిఫెన్స్ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి. ఎఫ్ఎంజీసీ స్టాక్స్ చూసుకుంటే అవి బాటమ్ అవుట్ అయ్యి రివర్సల్ అవుతున్నాయి. అలాగే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా రివర్సల్ అవుతున్నాయి. సో కొన్ని సెక్టర్స్ ఇంకా ఏమవుతున్నాయంటే ఫాల్ అయిపోయిన తర్వాత రివర్సల్ స్టార్ట్ అయినాయి. అలాగే రియాలిటీ సెక్టర్ కూడా ఇవాళ స్టార్ట్ అయింది. ఓన్లీ ఐటీ బ్యాంకింగ్ డౌన్ ట్రెండ్ ఉన్నాయి. ఆటోమొబైల్ కూడా మనకి చేంజ్ కనబడుతుంది, పాజిటివ్ సెక్టర్. ఐటీ సెక్టర్, ఆటోమొబైల్ సెక్టర్ కూడా మనకి పాజిటివ్ టర్న్ ఓవర్ కనబడుతున్నాయి. చాలా కంపెనీలన్నీ కూడా బాటమ్ అవుట్ అయ్యి మంచి రివర్సల్ కనపడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ ఇండికేషన్ ఏంటంటే ఇక నెక్స్ట్ ఎక్స్పైరీ ఫిబ్రవరి నుంచి కూడా మార్కెట్స్ కొంచెం బాగానే ఉంటాయని అనిపిస్తుంది. సో ఇది ఈ వీక్ రివ్యూ అంతా కూడా. అండ్ స్మాల్ క్యాప్ అనేది కూడా ఒక చిన్నపాటి రైజ్ అనేది కనిపిస్తూ ఉంది సార్. ఎటువంటి రీజన్స్ ఇంపాక్ట్ చేస్తున్నాయి అంటారు? అదే సార్, ఇప్పుడు స్లోగా ఏమవుతున్నారంటే ఈ యొక్క వాల్యుయేషన్ డౌన్ అవటం వల్ల సో రీటైల్ క్లయింట్స్ అవనివ్వండి లేదా ఎఫ్ఐఎస్డిఎస్ ఒక సెలెక్టివ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. టాప్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడ దీనిలో లాజిక్ ఏంటంటే మళ్ళీ మార్కెట్ రికవరీ ఎలా వస్తుంది ఏంటి అని ఆలోచిస్తే ఇప్పుడు ఎఫ్ఐఎస్ ఏమవుతారంటే ఎప్పుడైతే రూపీ వాల్యూ తగ్గుతుందో సో వాళ్ళకి డాలర్ మీద రూపీకి కన్వర్షన్కి ఎక్కువ వస్తాయి. అలాగే షేర్స్ ఎప్పుడైతే తగ్గాయో వాళ్ళకి వాల్యుయేషన్ అట్రాక్షన్గా ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున మళ్ళీ డంపింగ్ చేస్తారు.
సో అలాంటి పొజిషన్లో ఏమవుతుందంటే మార్కెట్స్ ఏమాత్రం పాజిటివ్ ట్రిగర్ వచ్చినా ఎఫ్ఐఎస్ విపరీతంగా బయింగ్ చేసేస్తారు కాబట్టి మార్కెట్స్ ఛాన్స్ కూడా ఇవ్వవు అనమాట, అంత ఫాస్ట్గా రికవర్ అయిపోతాయి. సో ఇప్పుడు మన వాళ్ళే మళ్ళీ తిరిగి నష్టపోతారేమో బహుశా ఇప్పుడు బ్యాక్ అయితే. అదే చెప్పేది, నేను చాలా వీడియోస్లో చెప్పేది ఏంటంటే మీరు రీటైల్ క్లయింట్స్ ఈసారి మనం బాగా సంపాదించాలంటే పేషెన్స్గా మనం ఒక సెలెక్టివ్ కంపెనీస్ని హోల్డ్ చేసుకొని వాటి మీద నిలబడండి. సో క్యాపిటల్ ప్రొటెక్షన్ చేయటం అలవాటు చేసుకోండి సార్. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు 5 lakhs ఎబ్బో కనుక మీకు కనుక ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే కంపల్సరీ ప్రొటెక్టివ్ పుట్ ఆప్షన్స్ బై చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ఎంత ఫాల్ అయినా మీకు ప్రొటెక్షన్ వచ్చేస్తుంది. సపోజ్ మీకు సింగిల్ స్టాక్లో కనుక ఒక 200 shares 300 shares అలా ఉన్నప్పుడు వాటికి F&O కనుక ఉంటే మాత్రం మీరు ప్రొటెక్షన్ చేసుకోండి. లేదు F&O స్టాక్స్ లేవు అన్నప్పుడు నిఫ్టీ పుట్ ఆప్షన్ హెడ్జింగ్ చేసుకోండి. ఇది మాత్రం అలవాటు చేసుకుంటే మీరు ఈ లాస్ అవుతున్నాం అనే బాధ నుంచి తప్పించుకుంటారు. మొన్న నాకు రీసెంట్గా పొద్దున ఒక ఆయన ఫోన్ చేశారు, 20 లక్షలు ఫండ్ ఉంది, 4 lakhs మైనస్లో ఉన్నాను. సో వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఓకే, అంత లాస్ అవుతున్నప్పుడు ఒక 20,000 30,000 నిఫ్టీ పుట్ ఆప్షన్స్ కొనుక్కోవటం వల్ల మీరు చాలా సేవ్ అవుతారు. సో 2 months పుట్ ఆప్షన్స్ ఒకసారి కొనేసుకుంటే, అంటే ఇప్పుడు ఎక్స్పైరీ అనేది ఇప్పుడు ఎటు ఫిబ్రవరి ఎండ్ ఉంది, ఆ ఫిబ్రవరి ఎండ్ ఎక్స్పైరీ కొనుక్కున్నాను అనుకోండి పుట్ ఆప్షన్స్, మీకు ఎంత మార్కెట్ పడినా అవి పెరుగుతుంటాయి, ఒక రకంగా మీకు హెడ్జింగ్ అవుతాయి. అలాగే మార్కెట్ పెరిగినప్పుడు ఇది ఎటు మన స్టాక్ ఉంది కాబట్టి అది ఎటు ర్యాలీ వచ్చేస్తుంది. సో డౌన్ సైడ్ మనకి వాళ్ళు అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామందికి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే క్యాపిటల్ ఎప్రిసియేషన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా కానీ మీ క్యాపిటల్ సేవ్ చేసుకోవటం కూడా అందులో పార్ట్. అది ఫస్ట్ నేర్చుకోవాలి, అది ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. అది ఇప్పుడు మనం ఎంత కారు 120 స్పీడ్లో వెళ్ళినా బ్రేక్ ఉండాలి కదా ఫస్ట్. ముందు మనం సేఫ్టీ ఉండాలి, సేఫ్టీ ఉంటే వాళ్ళు కాదు రేపు వెళ్తాం. కాబట్టి సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈ పాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇది బాగా అర్థం చెప్తున్నాను నేను. ట్రూ సార్. అండ్ డెఫినెట్లీ మంచి ఈవెంట్స్ ఉన్నాయి అప్కమింగ్. మీరు చెప్పినట్లు బడ్జెట్ ఈవెంట్ ఉంది, ఈవెన్ ట్రంప్ సైన్ చేశాక కూడా ఇప్పటికీ ఆయన తీసుకున్న ఎజెండా కంటే కూడా ఆయన తీసుకున్న డెసిషన్స్ చూస్తే H1s కానీ చాలా పాజిటివ్ అవుట్కమ్ అనేది వస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఆయన ఆల్రెడీ ఇంకా డ్యూరేషన్ పెంచారు H1 సంబంధించి. సో చాలా పాజిటివ్ థింగ్స్ అయితే ఉన్నాయి, మార్కెట్కి అనుకూలంగా ఉండే అంశాలు. సో తప్పకుండా పేషెన్స్తో ఉండండి. అండ్ దానికి సంబంధించి మీకు గైడెన్స్ కావాలి, సపోర్ట్ కావాలి, దీనికి సంబంధించి మరింత నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ సార్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.